నమస్తే విజన్ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలు. వరి సాగుకు అవసరమైన సాగునీటిని శివారు భూములకు సైతం ఆటంకం లేని విధంగా సరఫరాకు జలవనరుల శాఖ అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయం వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి పంట పొలాలతో సాగునీటి సరఫరాపై ఇరిగేషను, డ్రైన్లు, ఎర్ర కాలువ, గోదావరి హెడ్ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి మాట్లాడుతూ, ప్రస్తుతం వర్షాభావ పరిస్థితి కారణంగా వరి సాగుకు నీటి ఎద్దడి ఏర్పడకుండా శివారు భూములకు అవసరమైన నీటి సరఫరా జరిగేలాగా ఇరిగేషన్ ఇంజనీర్లు క్షేత్రస్థాయిలో వెళ్లి నిరంతరాయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు. జూలై 11 నిర్వహించిన ప్రపంచ జనాభా దినోత్సవంలో భాగంగా బుధవారం కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం దంపతులు ఒక బిడ్డతో సరిపెట్టుకుంటున్నారని, దానివల్ల భవిష్యత్తులో యువ జనాభా తగ్గిపోతుందని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా జనాభా పెరుగుదల ఆవశ్యకతను ప్రస్తావించడం జరిగిందని అన్నారు. మాతృ శిశు ఆరోగ్య కోసం గర్భధారణ, బిడ్డకు మధ్య అంతరంపై దంపతులకు అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని అన్నారు. జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లో గర్భిణీ స్త్రీలు కాన్పులు చేయించుకునే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ వశిష్ట సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అతిసార వ్యాధి నివారణ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అతిసార వ్యాధి బారిన పడకుండా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ వైద్యులు సూచించిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఈ ప్రచార కార్యక్రమం జూన్ 16వ తేదీ నుండి జూలై 31వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. ప్రతి పిఎస్సి పరిధిలో వైద్య సిబ్బంది ఇంటింటికి ఓఆర్ఎస్, జింక్ టాబ్లెట్లు అందజేస్తున్నారని తెలిపారు. పిల్లలు తల్లి పాలు తాగకపోవడం, తరచుగా మల విసర్జన చేయడం, అరిచేతులు, అరికాలు పసుపు పచ్చగా ఉండడం, ప్రతిదీ వాంతి చేసుకోవడం, తరచూ అనారోగ్యానికి గురి కావడం వంటివి లక్షణాలు కనపడితే తక్షణమే సమీప ఆరోగ్య కేంద్ర వైద్యులకు చూపించాలని అన్నారు. ఈ సందర్భంగా అతిసార వ్యాధి నుండి మీ పిల్లలను రక్షించండి, అతిసార వ్యాధి నివారణ చర్యలు, మీ చేతులు ఎప్పుడు కడుక్కోవాలి, ఓఆర్ఎస్ ద్రావణాన్ని తయారు చేయ విధానం, ప్రమాద సంకేతాలు వంటి 4 గోడ పత్రికలను జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి ఆవిష్కరించారు. కోర్సుల ఎంపికలో ఒకరిని అనుకరించకుండా ఉద్యోగ అవకాశాలు ఉన్న కోర్సును ఎంపిక చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి విద్యార్థులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి రాయలం రోడ్లోని రాజా రామ్మోహన్ రాయ్ ద్విశత జయంతి డిగ్రీ కాలేజ్లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిఎస్ఆర్ ఫండ్స్ 5,60,000 రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చలవాడ నాగరాణి మాట్లాడుతూ, డిగ్రీ కోర్సు ఏమీ తక్కువ కాదని, కష్టపడి చదివితే ఏ కోర్సులో అయినా ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. ఇటీవల ఇంజనీరింగ్ కోర్సుల మీద మక్కువతో ఎక్కువ మంది వాటిల్లో చేరి ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు చూస్తున్నామని తెలిపారు. భీమవరం 4వ వార్డులో ఉన్న అల్లూరు రామకృష్ణంరాజు పురపాలక ఉన్నత పాఠశాలలో ఇందుకూరి సుబ్రహ్మణ్యం రాజు 150 మంది విద్యార్థులకు భోజనం ప్లేట్లను పోలిట్ బ్యూరో సభ్యులు, భీమవరం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ, భీమవరంలో అల్లూరి రామకృష్ణంరాజు పురపాలక ఉన్నత పాఠశాల అంటే ఎంతో విశిష్టత గల పాఠశాలని, ఆ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత శిఖరాలను చేరుకున్న చరిత్ర ఉందని అన్నారు. బుధవారం ఇందుకూరి సుబ్రహ్మణ్యరావు సహకారంతో 150 మంది విద్యార్థులకు భోజన ప్లేట్లను వితరణ చేయడం చాలా ఆనందంగా ఉందని, విద్యార్థులు వాటిని చక్కగా వినియోగించుకోవాలని అన్నారు. ఎంత ఆస్తులు సంపాదించినప్పటికీ సమాజం కోసం ఎంతో కొంత ఖర్చు పెడుతూ సమాజ అభివృద్ధికి కృషి చేస్తూ ప్రతి ఒక్కరూ దాతృత్వాన్ని అలవర్చుకోవాలని శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అన్నారు. అత్తిలి మండలం వరిగేడులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో సుమారు 6 లక్షల వ్యయంతో గ్రామానికి చెందిన అడ్డాల కృష్ణారావు, అనంతలక్ష్మి దంపతుల కుమారులు నిర్మించిన కళావేదిక ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. స్థానికంగా ఉంటూ విదేశాల్లో స్థిరపడినప్పటికీ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం స్థానికంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా కళావేదిక నిర్మించడం అభినందనీయమని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే దాతృత్వంతో గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు జన్మభూమి కార్యక్రమం ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి గ్రామాల అభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. ఆనాడు ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి జన్మభూమి కార్యక్రమానికి సహకారం అందించారని అన్నారు.
అదే స్ఫూర్తితో తిరిగి చంద్రబాబు నాయుడు P4 విధానాన్ని అమలులోకి తీసుకువచ్చి దాతలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. విద్యా వ్యవస్థలో మంత్రి లోకేష్ అనేక సంస్కరణలు తీసుకువచ్చి ప్రతి మండలంలో మోడల్ స్కూల్ నిర్మించాలని అన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాలను సద్వినియోగం చేసుకొని తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదివేందుకు చొరవ చూపాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా తల్లిదండ్రుల కమిటీ, విద్యా కమిటీ సభ్యులు కృషి చేయాలని అన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బహుమతి ప్రధాన పేరెంట్స్ రావాలమ్మా. ద్వితీయ బహుమతి కటికిరెడ్డి కౌశల అనూష మైథిలి. అడ్డాల కృష్ణారావు గారు అలాగే అనంతలక్ష్మి గారి దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు సంజీవ్ గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా కుమార్తె పద్మావతి గారు ఈ కళావేదిక నిర్మాణానికి ముందుకు వచ్చి దాదాపు 6 లక్షల రూపాయలతో దీన్ని నిర్మించడం చాలా సంతోషం. వారందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ పాఠశాల గురించి ఆలోచించి ఎక్కడో స్థిరపడినప్పటికీ కూడా వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇది ఇక్కడ పిల్లలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ పాఠశాలలో ఈ కళావేదికని నిర్మించడం చాలా సంతోషం, అభినందనీయం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి దాతృత్వాన్ని అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు కేవలం మనం ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళినా, ఎంత ఆస్తులు సంపాదించినా, ఎంత డబ్బు సంపాదించినా 10 మందికి సహాయపడే విధంగా ఈ సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇస్తే ఆ సంతృప్తి అనేది వేరేగా ఉంటుంది. సో అటువంటి సంతృప్తిని పొందే విధంగా ఈరోజు కృష్ణారావు గారి కుటుంబ సభ్యులు 3 పిల్లలు కూడా ముందుకు వచ్చి ఇక్కడ ఈ వేదికను నిర్మించి వారు అందరికీ కూడా ఆదర్శంగా నిలిచారనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధమైనటువంటి ఆలోచనతో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం ద్వారా ఇటువంటివన్నీ కూడా ప్రోత్సహించి ఎన్నో గ్రామాల అభివృద్ధికి పరుగులు పెట్టించినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎంతోమంది దాతలు వచ్చి జన్మభూమి కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మరలా చంద్రబాబు నాయుడు గారు P4 కార్యక్రమం ద్వారా P4 విధానాన్ని తీసుకొచ్చి ఈరోజు గతంలో 3 P'లు ఉండి ప్రైవేటు, పబ్లిక్, ప్రైవేటు పార్ట్నర్షిప్తో, కానీ ఈరోజు దాన్ని పబ్లిక్, ప్రైవేట్ అదేవిధంగా పార్ట్నర్షిప్తో 4 P'లు, 1 పబ్లిక్, 2 ప్రైవేటు సంస్థలు, అలాగే 3 ఇండివిజువల్స్ పార్ట్నర్షిప్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఆలోచనతో P4 విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఆ విధంగా సమాజానికి తిరిగి ఇచ్చి మన సమాజంలో ఉన్నటువంటి అనేక మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపే విధంగా, వారి జీవన ప్రమాణాలు మెరుగే విధంగా ఈ కార్యక్రమాల ద్వారా ఈరోజు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అత్తిలి మండలంలో 6 సంవత్సరాల పిల్లలకు ఆధార్ నమోదు కార్యక్రమం కోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఉపమండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేంద్రాలు ఈ నెల 17, 18 తేదీల్లో ఉనికిలి, కంచుమర్రు, అత్తిలి, మంచిలి గ్రామాల్లోనూ, 17న పాలూరు, 18న కేఎస్ గట్టు గ్రామాల్లో నిర్వహిస్తారని తెలిపారు. 22, 23 తేదీల్లో అత్తిలి 1, తిరుపతిపురం, గుమ్మంపాడు, ఒరిగేడు గ్రామాల్లో, 24, 25 తేదీల్లో అత్తిలి 2, బల్లిపాడు, ఎల్లెన్పురం, పాలి, ఉరదలపాలెం గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తారని తెలిపారు. అంగన్వాడీ కేంద్రంలో చదివే పిల్లలను తప్పనిసరిగా ఆధార్ నమోదు చేయించుకోవాలని తెలిపారు. అత్తిలి మండలం కొమ్మర, బల్లిపాడు గ్రామాల్లో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మండల వ్యవసాయ అధికారి టీకే రాజేష్ తెలిపారు. రైతులు ఇప్పుడు ఊడ్పులు వేసే స్థితిలో ఉన్నారని తెలిపారు. నారుసుతలు తెంచి నాట్లు వేసుకోవాలని కోరారు. బ్యాంకు ద్వారా అప్పు పొందని రైతులు పంట బీమా చెల్లించాలని కోరారు. ప్రకృతి విపత్తులు జరిగే అవకాశం ఉన్నందున రైతులందరూ బీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పారిశుధ్య నిర్వహణలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన IVRS సర్వేలో రాష్ట్ర స్థాయిలోనే తణుకు పట్టణం 3వ స్థానంలో నిలిచిందని తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ అన్నారు. రాబోయే రోజుల్లో మరింత మెరుగ్గా పారిశుధ్య నిర్వహణ చేపట్టి దోమల నివారణకు కృషి చేసి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోబోతున్నట్లు తెలిపారు. సుపరిపాలన తొలడు కార్యక్రమంలో భాగంగా బుధవారం తణుకులో 2-4 వార్డుల్లో ఇంటింటికి పర్యటించిన ఎమ్మెల్యే రాధాకృష్ణ గత ఏడాదిగా అందుతున్న సంక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ఏడాది కాలంగా అందుతున్న సంక్షేమ పథకాల పట్ల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశుధ్య నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పారిశుధ్యానికి పెద్దపీట వేశారని అన్నారు. పట్టణాల్లో చెత్తను తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
రాజమండ్రిలో త్వరలో నిర్మించబోయే వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ని నిర్మించి స్థానికంగా ఉత్పత్తి అవుతున్న చెత్తను అక్కడికి తరలించే ప్రణాళికలు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో రేషన్ పంపిణీ విధానంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమైందని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వం తిరిగి రేషన్ షాపును పునరుద్ధరించి 15 రోజుల పాటు ఎప్పుడు వీలుంటే అప్పుడు రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించినట్లు వెల్లడించారు. తణుకు నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ కోరారు. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల్లో పలు విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందితో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఇటీవల ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మీ సమస్య మా పరిష్కారం ద్వారా వచ్చిన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కోరారు. లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించడానికి ట్రాన్స్ఫార్మర్లు అప్గ్రేడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ కోత నివారించడంతో పాటు విద్యుత్ కోతల సమయాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేయాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనం ఈ రివ్యూ మీటింగ్ ద్వారా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు, తణుకు పట్టణం లో వోల్టేజ్ సమస్యలు కానీ, ఇంటరప్షన్స్ కానీ, అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎటువంటి వర్కులు టేకప్ చేయాలి, అలాగే సింగిల్ ఫేజ్ ఉన్న చోట 3 ఫేజ్కి ఏ విధంగా అప్గ్రేడ్ చేయాలి, అలాగే మనకున్నది ఈరోజు అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే విధంగా, అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి సమస్య శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా మీరందరూ కూడా సహకరించండి. మీరు మేము కలిసి ఇక్కడ ప్రజలకి, అలాగే మన నియోజకవర్గానికి నిరంతరాయంగా విద్యుత్తుని గృహాలకి ఇవ్వాలనేది మన సంకల్పం కనుక ఆ దిశగా మీరందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ ఇరగవరం మండలం అయినపల్లిలో గురువారం సాయంత్రం 4 గంటలకు, ఓగిడి గ్రామంలో సాయంత్రం 5 గంటలకు సుపరిపాలనలో తొలి అడుగులు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాల్గొంటారని తణుకు ఎమ్మెల్యే కార్యాలయం వారు తెలిపారు. తణుకు పాతూరు 6వ వార్డు యానాదుల పుంత రోడ్డులో వెలిసిన శ్రీ నాగ కనకదుర్గమ్మ ఆలయం వద్ద 6వ వార్డు భక్తులు అమ్మవారికి శారీ సమర్పించారు. కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పసుపు, కుంకుమలు, పూలు, పళ్ళు సమర్పించుకున్నారు. ब्रह्म विपुत्र मातृकारूपिणे नमः नित्यभाय नमः सद्यचक्रधारिणे नमः मूल प्रकृति रूपाय नमः आर्याय नमः पार्वत्यै नमः परमेश ఆదాని స్మార్ట్ మీటర్లు విద్యుత్ భారాలు ఆపకపోతే ప్రజా ఉద్యమం తప్పదని సిపిఎం రాష్ట్ర నాయకులు మద్దెన సీతారాం హెచ్చరించారు. బుధవారం తణుకు రైల్వే స్టేషన్ రోడ్లో ఆదాని స్మార్ట్ మీటర్లు విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. స్మార్ట్ మీటర్లు విద్యుత్ భారాలు ఆపాలని, విద్యుత్ కోతలు ఆపాలని, ప్రజలపై భారాలు మానుకోవాలని, కూటమి ఇచ్చిన హామీలు అమలు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సిపిఎం జిల్లా మహాసభలు ఈ నెల 25, 26, 27న తణుకులో జరుగుతాయని తెలిపారు. సిపిఎం జిల్లా కార్యదర్శి జేవీఎన్ గోపాలన్ మాట్లాడుతూ ప్రజలపై కూటమి ప్రభుత్వం భారాలు వేయడాన్ని సిపిఎం వ్యతిరేకిస్తోందని అన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు పివి ప్రతాప్, కేతా గోపాలన్, కరి నాగేశ్వరరావు, బి రామకృష్ణ, జార్జ్, ఎం తిరుమతులు, కామన మునుస్వామి, ఇంజేటి శ్రీనివాస్, జవాది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మీద విద్యుత్ భారాలను వేసే విధంగా ఒక మోసపూరిత విధానాన్ని ఈ రోజున ప్రవేశపెట్టింది. దీని నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున, అలాగే వామపక్షాల మద్దతుతోటి ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఈ ఆందోళన జరుగుతుంది. ఈ రోజున తణుకు పట్టణం జిల్లాలోనే తణుకు పట్టణంలో ఇది ప్రారంభించాం. ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచిపెట్టి ప్రతి ఒక్కరిని కూడా చైతన్యపరిచి ఈ స్మార్ట్ మీటర్లని నిర్ద్వంద్వంగా వ్యతిరేకించండి, నిరసించండి అని ప్రజలకు విజ్ఞప్తి చేయదలిచాం. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం దాని మేనిఫెస్టోలో కానీ, ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కానీ, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పినవి ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్లని పగలగొట్టండి, మేము కొన్నాం, కేసులు అయితే మేము ఉంటాం అని చెప్పారు. అంటే అంత మిలిటెంట్గా, అంత గొప్పగా, విరోచితంగా చెప్పిన ఈ పెద్ద మనుషులు ఈ రోజున పచ్చి మోసపూరితంగా ఈ రోజున 420 కార్యక్రమం చేస్తున్నారు. అంటే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా కూడా నసుకుడు మాటలు మాట్లాడుతూ మళ్ళీ స్మార్ట్ మీటర్లని పెడుతున్నారు. అదానీ కంపెనీ తీసుకొచ్చి ఇక్కడ ఈ స్మార్ట్ మీటర్లని పెడుతున్నారు. ఆయనకి 1000 కోట్ల రూపాయలు, ఆయన పెద్ద 420, ఆయనకి 1000 కోట్ల రూపాయలు లాభం చేకూర్చి పథకం ఇది. ఈ స్మార్ట్ మీటర్లకి ఈ రోజున కూడా చాలామంది ప్రజలకు అర్థం కావట్లేదు. ఇవి వచ్చిన తర్వాత ఏంటంటే మన సెల్ ఫోన్ల పరిస్థితిలాగా అయిపోతుంది.
ఎప్పుడైతే మనం ముందు ప్రీపెయిడ్ చేయలేమో, ముందు డబ్బులు కట్టలేమో, మన కరెంట్ ఆగిపోతుంది. అది అర్ధరాత్రి ఆగిపోతుంది, ఏ టైంలో ఉందో ఆగిపోతుంది. ఆ రకంగా ఏంటంటే ప్రీపెయిడ్ మొత్తం ఇంతకుముందు అయితే మన బిల్లు ఆ తర్వాత వచ్చేది, ఇప్పుడు బిల్లు ముందే వచ్చేస్తుంది. ముందు మనం కట్టుకుంటేనే మనకి కరెంటు ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో మేము తిరిగినప్పుడు ప్రజలు చెప్తున్నారు ఈ రోజున. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.